హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూన్ నెలలో జమ అయ్యే పెండింగ్ బకాయిల వివరాల గురించి అయితే తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఇటీవల రూపథ్యం డీఏ ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ల దృష్టి తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలపై మరోసారి పడింది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఈ బకాయిల మొత్తం వేల కోట్లకు చేరడంతో వారి ఆర్థిక భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. అసలు ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం ఎంత బాకీ ఉంది? ఏ ఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. ప్రస్తుతం చెల్లిస్తున్న డీఏ మరియు పెండింగ్ డీఏల వివరాలు ప్రభుత్వం అనేక విడతలను డీఏలను ఆలస్యంగా చేస్తూ వస్తోంది. ప్రస్తుతం ఉద్యోగులకు చెల్లిస్తున్న డీఏ ఇంకా ప్రకటించాల్సిన డీఏ వివరాలైతే క్రింది విధంగా టేబుల్‌లో అయితే ఇవ్వడం జరిగింది. సో, డీఏ సంపాదించిన కాలం అంటే జూలై 1, 2022 డీఏకి గాను పాత డీఏ వచ్చేసి 22.75%, కొత్త డీఏ రేటు 26.39%. ఇక్కడ మనకు వ్యత్యాసం అంటే 3.64% ప్రకటించడం జరిగింది. ప్రస్తుత స్థితి నవంబర్ 2023 జీతంతో కలిపి నగదు రూపంలో అయితే చెల్లిస్తూ ఉన్నారు. అలాగే జనవరి 2023 డీఏ 26.39% నుంచి 30.03% చేరుకోవడం జరిగింది. అంటే ఇక్కడ 3.64% ప్రకటించారు. కానీ బకాయిలు చెల్లించాల్సి ఉంది. అలాగే జూలై 2023 డీఏ వచ్చేసి 30.03% నుంచి 33.64%కి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఒక 3.64% ప్రకటించారనమాట. అలాగే జనవరి డీఏ రావాల్సి ఉందనమాట. ఇక్కడ 3.64%తో కలిపితే 37.31% అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ డీఏనైతే ప్రకటించాల్సి ఉంది. మరి ఈ విధంగా పేరుకుపోయిన బకాయిల భారం సుమారు 31,800 కోట్ల రూపాయలు. ఉద్యోగ సంఘాల అంచనా ప్రకారం ప్రభుత్వం ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అన్ని రకాల బకాయిలను కలిపి సుమారుగా 31,800 కోట్లు బాకీ పడింది. ఈ భారీ మొత్తంలో ఏ ఏ అంశాలున్నాయని ఇప్పుడు చూద్దాము. పీఆర్సీ అరియర్స్ పాత డీఏ బకాయిలండి 18,000 కోట్లు. అలాగే 2 డీఏల బకాయిల అంచనా వచ్చేసి 7,300 కోట్లు. సిపిఎస్, జీపీఎఫ్ వాటా బకాయిలు 3,700 కోట్లు. ఇతర బిల్లులు వైద్య, ఈఎల్స్ అలాగే ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్ బిల్లు ఈ యొక్క 2,800 కోట్ల రూపాయలు బకాయిలైతే ఉంది. ఈ గణాంకాలు ప్రభుత్వ ఆర్థిక బాధ్యత ఏ స్థాయిలో ఉందనేది స్పష్టం చేస్తున్నాయి. డీఏ బకాయిల స్పష్టత లెక్క ఏళ్ల తరబడి పెండింగ్. ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిల జాబితా చాలా పెద్దగా ఉంది. వివిధ విడతలకు సంబంధించి దాదాపు 185 నెలల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయనైతే అంచనా. వాటిలో కొన్ని ముఖ్యమైనవి కరోనా కాలంలో స్తంభింపజేసిన డీఏలు. కేంద్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి కారణంగా జనవరి 2020, జూలై 2020 మరియు జనవరి 2021 ఈ 3 డీఏలను స్తంభింపజేసింది. అంటే ఫ్రీజ్ చేసింది. తర్వాత వీటిని పునరుద్ధరించిన 18 నెలల కాలానికి సంబంధించిన బకాయిలను చెల్లించలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విధానాన్నయితే అనుసరించింది. జూలై 2018 డీఏ 30 నెలల బకాయిలు. అలాగే జనవరి 2019 డీఏ 31 నెలల బకాయిలు. జూలై 2019 డీఏ 30 నెలల బకాయిలు. జనవరి 2022 డీఏ 18 నెలల బకాయిలు. జూలై 2022 డీఏ 16 నెలల బకాయిలైతే ఉన్నాయి పెండింగ్‌లో. ఈ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఒక్కొక్క ఉద్యోగికి వారి హోదాను బట్టి సగటున 2-4 లక్షల వరకు నష్టపోయారనైతే అంచనా. ఉద్యోగులు మరియు పెన్షనర్లపై ఈ ప్రభావం తీవ్రం. ఈ బకాయిలు కేవలం అంకెలు కావు. లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. ఆర్థిక ప్రణాళికలు తలకిందులు. చాలామంది ఉద్యోగులు పిల్లల ఉన్నత చదువులకు, వివాహాలు, గృహ నిర్మాణం వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఈ బకాయిలపై ఆశలు పెట్టుకున్నారు. అవి అందకపోవడంతో వారి ప్రణాళికలు దెబ్బతింటున్నాయి. ఇక పెన్షనర్ల ఇబ్బందులు. పదవీ విరమణ చేసిన వారికి పెన్షనే జీవనాధారం. వారికి రావాల్సిన డీఏ బకాయిలు, పీఆర్సీ అరియర్స్ పెండింగ్‌లో ఉండటంతో పెరుగుతున్న వైద్య ఖర్చులు, నిత్యావసరాల ధరలను తట్టుకోవడం చాలా కష్టంగా మారింది. నైతిక స్థైర్యం దెబ్బతినడం, సకాలంలో రావాల్సిన ప్రయోజనాలు అందకపోవడం, ఉద్యోగులలో అసంతృప్తి
నిరాశకు కారణమవుతుందనమాట. ప్రభుత్వం తక్షణమే స్పందించి పేరుకుపోయిన ఈ బకాయిల చెల్లింపులకు ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగుల న్యాయమైన హక్కులను గౌరవించి వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించే దిశగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని లక్షలాది మంది ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ బకాయిల చెల్లింపు ఉద్యోగులకు ఆర్థిక ఉపశమనం కలిగించడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోనూ సానుకూల చలనాన్ని తీసుకువస్తుంది.